ఈరోజు విద్యా ప్రవేశ కార్యక్రమంలో భాగంగా మా 1వ తరగతి విద్యార్థులు కథను వారి సొంత మాటల్లో చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ? స్టార్ట్ చేయమ్మా. వెరీ గుడ్, చెప్పు. పెద్దగా చెప్పు. చెట్టుంటే ఒక పాము ఒక చీమ ఉండేదంట. అప్పుడు చీమ పాకుతూ పాకుతూ నీళ్ళ పడిపోయిందంట. పడిపోతే కాపాలన్నీ అలిసిందంట. పామును చూసి వచ్చే ఆకేసిందంట. ఆకేసి ఎక్కిందంట. చీమ ఎక్కి వద్దుకు చేసుకొని పాముకి థ్యాంక్స్ చెప్పింది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారా? మరి చీమ, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? మీరు ఆన్సర్స్ చెప్తారా కథ నుంచి? ఓకేనా? మరి చీమ కాపాడండి కాపాడండి అంది కదా, ఎందుకని ఉంటుంది? నీళ్ళల్లో మునిగిపోతుందేమోనని కాపాడమందా? ఓకే. మరి పావురం ఆకేసింది కదా, ఎందుకు వేసి ఉంటుంది? చేమ మునిగిపోద్దేమోనని చెప్పేసి పావురం వేసిందా? మరి ఆకు ఏం చేసింది చీమ? ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. మరి చీమ ఎక్కినప్పుడు ఆకు మునిగిందా? ఎందుకని మునగలేదు? తేలుతుంది. ఎందుకనిరా? ఎందుకు తేలుతుంది ఆకు? ఆకు ఎలా ఉంటుంది? తేలుతుంది. ఆకు పట్టుకుంటే ఎలా ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఒడ్డుకు చేరుకున్న తర్వాత చీమ ఏం చేసింది? ఎవరికి? పావురానికి థ్యాంక్ యూ చెప్పింది. ఎందుకు చెప్పింది? చీమ ఆపదలో ఉన్నప్పుడు పావురం కాపాడింది కదా, అందుకని థ్యాంక్ యూ చెప్పింది కదా. మరి మీకు కూడా ఎవరైనా సహాయం చేశారనుకో, మీరు కూడా ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలా? ఓకే. ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చెప్పాలి తిరిగి వాళ్ళకి? మరి ఎవరైనా మీకు ఆపదలో ఉన్నట్టు కనిపించారనుకో ఎవరైనా, అప్పుడు మీరేం చేయాలి? వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే. మీకు ఎవరైనా ఆపదలో కనిపిస్తే మీరు హెల్ప్ చేయాలి. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి నువ్వు భలే బాగా చెప్పారా మీరు. చాలా నేర్చుకున్నారు కదా ఈ కథ నుంచి, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. క్లాప్స్ ఇచ్చుకోండి మీకు మీరే. సూపర్.